బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతం శంభు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ చలో మార్చును ప్రారంభించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్లను వాడారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు మార్చిలో పాల్గొన్నారు. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీ వైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కానీ వరుసగా మూడోసారి కూడా రైతుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. కాగా రైతుల మార్చును దృష్టిలో పెట్టుకుని హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతం శంభు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ చలో మార్చును ప్రారంభించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్లను వాడారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు మార్చిలో పాల్గొన్నారు. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీ వైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కానీ వరుసగా మూడోసారి కూడా రైతుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. కాగా రైతుల మార్చును దృష్టిలో పెట్టుకుని హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. दिल्ली जाके धरना देना है तो कृपया करके आप परमिशन अप्लाई कर दें, और परमिशन यदि मिलती है तो हम आपके साथ खुद आपको वहां तक छोड़ के आएंगे। नंबर 2, ये जो रास्ता बंद है जहां हम खड़े हैं, ये 24 जुलाई सुप्रीम कोर्ट ने स्टेटस को मेंटेन करने के लिए उसके आदेश हैं। अभी कल भी माननीय सुप्रीम कोर्ट में हियरिंग हुई है, हेडेड बाय रिटायर्ड जस्टिस नवाब सिंह। तो वो विद इन 3 डेज 3-4 दिन में मीटिंग करने के लिए डायरेक्शन दी गई है माननीय सुप्रीम कोर्ट से। उसके साथ साथ जो कि डल्लेवाल जी हम सभी के माननीय हैं, बहुत ज्यादा आदर करते हैं उनकी तबीयत को ध्यान में रखते हुए उसके लिए, ताकि ये इश्यू रिजॉल्व हो, पंजाब सरकार को भी बोला गया और भारत सरकार को भी बोला गया है कि वो भी इमीडिएटली अगर रिजॉल्व होता है तो इमीडिएटली मीटिंग फिक्स करें। और 18 तारीख ही अभी नेक्स्ट डेट ऑफ हियरिंग उसमें रखी गई है।